నమస్కారం. నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల. నేను న్యాచురోపతి డాక్టర్ని. న్యాచురోపతి, అకుపంక్చర్, ఓజోన్ థెరపీ, యోగా మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ చూడండి. ఇందులో బోల్డ్ అన్ని వీడియోస్ యోగా గురించి, హెల్త్ గురించి ఉన్నాయి. ఈ వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, ఈరోజు మనము హెల్త్కి సంబంధించిన మరీ ముఖ్యమైన విషయం గురించి చూద్దాం. నేను ఇంతకు ముందే ఆరోగ్యము అనేది 3-4 విషయాల మీదనే ఆధారపడి ఉన్నది అని చెప్తున్నాను. ఒకటి, ప్రాపర్గా ఆకలి అవ్వడము, తిన్నది అరగడము. రెండవది, ప్రాపర్గా వేస్ట్ తయారైందంతా బయటకు వెళ్ళిపోవడము, మోషన్ ఫ్రీగా ఉండడము అని నేను చెప్తున్నాను. మూడవది, ప్రాపర్గా నిద్ర పట్టాలి, నిద్ర అనేది సరిగ్గా పట్టాలి. ఇలా కొన్ని పారామీటర్స్ నార్మల్గా మెయింటైన్ అయితే కనుక మన ఆరోగ్యం నార్మల్గా ఉంటుంది. నేను న్యాచురోపతి డాక్టర్గా ఇందులో మరీ ముఖ్యమైన విషయాన్ని నేను మోషన్ ఫ్రీగా ఉండడం మీదనే ఆరోగ్యము చాలా వరకు ఒక 70% దీని మీదనే ఆధారపడి ఉన్నది అని నేను నమ్ముతాను. దీని గురించి నేను పెద్ద ప్రేగుల క్లీనింగ్ ఎనిమా అని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఎనిమా ఎలా చేసుకోవాలో థియరీగా చెప్పడం జరిగింది. ఈ థియరీని చూసి చేసుకోలేక కొందరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు, డాక్టర్ గారు ఒకసారి చూపించండి, ఎలా చేయాలో చూపించండి అని అడుగుతున్నారు. దాని గురించి అని నేను ఒక ప్రాక్టికల్ వీడియో చేయడం జరిగింది. ప్రాక్టికల్ వీడియో చేయాల్సి వచ్చింది, చేస్తున్నాను. రైట్, ఈ ప్రాక్టికల్ వీడియోని ప్రతి ఇంట్లో ప్రతి తల్లి నేర్చుకోవాలి. ప్రతి తల్లికి ఈ క్రియ చేయడం రావాలి. ప్రతి తల్లి కనుక ఈ వీడియోను చూసి చక్కగా ఈ చేసే విధానం నేర్చుకుంటే తన పిల్లలకి, తన భర్తకి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆమె చేయగలుగుతుంది. అలా చేయడం వలన తన ఇంటిని ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతుంది. ఈ మాత్రం గ్యారంటీ నేను ఇవ్వగలను. చాలా ప్రాబ్లమ్స్కి లార్జ్ ఇంటెస్టైన్ యొక్క హెల్త్ ముఖ్యము. మీ పెద్ద ప్రేగు క్లీన్గా ఉన్నట్టయితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాబ్లంలో పడ్డప్పుడు, ఆరోగ్యం పాడైనప్పుడు, మందులు వాడాల్సి వచ్చినప్పుడు మీ పెద్ద ప్రేగు క్లీన్గా ఉన్నట్టయితే మీరు వాడుతున్న ప్రతి మందు శరీరానికి ఇముడుతుంది, అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఏ విధమైన మెడిసిన్ వాడుతున్నామన్నది కాదు ముఖ్యం, శరీరము ఆ మెడిసిన్ సరిగ్గా తీసుకోగలుగుతుందా లేదనేదే ముఖ్యం. అందుకోసం పెద్ద ప్రేగు యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం. దానికోసం మనము ఎనిమా అనే ఒక క్రియను చేస్తుంటాము. ఈ ఎనిమా అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఇది ప్రతి తల్లి ప్రతి ఇంట్లో నేర్చుకొని చేయాల్సిన విషయము. థ్యాంక్ యూ. ఎనిమా చేసుకునే విధానాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. మనము బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చని స్థితిలో ఉన్న నీటిని తీసుకున్నాము. ఎనిమా డబ్బా, ఇది నోజల్. ఓకే, ఇందులో పెద్ద మర్మం ఏమీ లేదండి, చాలా ఈజీ. ఒక్కసారి ప్రయత్నం చేస్తే కానీ మనకిది అర్థం కాదు. చాలామంది ప్రయత్నం చేయక భయపడుతున్నారు. ఎనిమా చేసుకోవడం ఎట్లా చాలాసార్లు అడుగుతున్నారనమాట. అందుకోసం ప్రాక్టికల్గా చేస్తున్నాము. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చగా ఉన్నాయి, గోరువెచ్చని నీళ్ళు మనము క్యాన్లోకి తీసుకుందాం. 1/2 లీటర్ మాత్రమే తీసుకుంటాం. రైట్, ఈ నాజిల్ని బిగించుకుందాం. రైట్, ఇప్పుడు ఇన్సర్షన్ చేయడం అనేది చాలా ఈజీ, గమనించండి. కంపల్సరీగా ఇలా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో ఎడమ చెయ్యి మీద పడుకోవాలి. కింద ఉన్న లెగ్ మడత పెట్టి స్ట్రైట్గా ఉండాలి, పైన ఉన్న లెగ్ ఇలా ఫోల్డ్ చేసి ఉండాలి. సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు దొడ్డికి పోయే దారిలో మనము ఈ చిన్న ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. స్లోగా రిలాక్స్. మనము
మనము ఎనిమా చేసే ముందు కంపల్సరీగా దొడ్డికి వెళ్ళే దారిని చూసిన తర్వాతనే క్లియర్గా చేయాలి. బరబర ఇన్సర్ట్ చేయడానికి గుచ్చేసేయడానికి వీల్లేదు, ఎందుకనంటే సాఫ్ట్ ఏరియా నొప్పి అవుతుంది. నిదానంగా చేయాలి. దీనికి మనము జెల్ కానీ ఆయిల్ కానీ ఉపయోగించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మేము జెల్ ఉపయోగిస్తున్నాము, దీనికి ఆయిల్ కూడా ఉపయోగించవచ్చును. ఇప్పుడు మనము జెల్ను వాడి ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. జెల్ అయినా ఆయిల్ అయినా సేమ్ రిజల్ట్ ఉంటుంది. స్లోగా పెట్టాలి, సర్రమని గుచ్చకూడదు, నిదానంగా ఇన్సర్ట్ చేయాలి. అలా కాస్త రైట్. ఇప్పుడు అలా పెట్టిన తర్వాత డబ్బాని కాస్త లిఫ్ట్ చేసి పట్టుకుంటాం అన్నమాట. అంత పైకి వద్దు, చిన్నపిల్లోడు కాబట్టి అంతే, చిన్న హైట్లోనే. ఫీల్ అవుతున్నావా? వాటర్ లోపలికి వెళ్తున్నాయా? రైట్. రిలాక్స్ రిలాక్స్. డబ్బాని ఇలా కాస్త హైట్కి ఎత్తి పట్టుకుంటాము. స్లోగా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఇందులో ఏ మర్మం లేదు, ప్రయత్నం చేస్తే చాలా ఈజీ, చాలా సింపుల్. డబ్బాని కొంచెం ముందుకు బెండ్ చేస్తే ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా రిలాక్స్ రిలాక్స్. ఓన్లీ హాఫ్ లీటరే నీకు ఇస్తుంది, ఓన్లీ హాఫ్ లీటరే. రిలాక్స్. ఏమనిపిస్తుంది? రైట్ రైట్ రైట్. క్లోజ్. ఇలా తీసేసి ట్యూబ్ని మళ్ళీ డబ్బాలోనే వేసుకోవాలి. ఎనిమా అయిపోయిన తర్వాత ఇలా కాస్త రిలాక్స్గా ఒక 5 మినిట్స్ ఇదే పొజిషన్లో ఉండాలి. ఇదే పొజిషన్లో కాసేపు ఉంటే మోషన్ గట్టిగా ఉంటే కనుక మనం ఎక్కించిన వాటర్లో అది కరిగి లూజ్ అయ్యి లూజ్గా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎనిమా చేసుకునే విధానము చాలా ఈజీ. ప్రయత్నం చేయకపోతేనే హార్డ్గా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసినారని అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనివలన ఉండే బెనిఫిట్స్ చాలా గొప్పవి. 200 పై చిలుకు రకాల రోగాలకు ఇది మందు. ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి. రైట్. ఇప్పుడు ఇంకొక ఎనిమా చేద్దాం. చాలా ఈజీ. ఒక ఎనిమా అయిపోయింది, ఇంకొకటి చేస్తున్నాము. ఇవి చిన్నపిల్లలకి చేస్తున్నాం అన్నమాట. 1/2 లీటర్ మాత్రమే ఇవ్వాలి చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి 1/2 లీటర్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. రిలాక్స్. అలా ఒక 2 నిమిషాలు పట్టుకుంటే కనుక వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక 5 మినిట్స్ పని ఇది, ఓన్లీ 5 మినిట్స్ వర్క్ ఇది. కానీ 200 రకాల జబ్బులకు మందు. ఓన్లీ 5 మినిట్స్లో మనకి పని అయిపోతుంది. పొద్దున ఏమి తినక ముందు ఖాళీ కడుపుతో ఇది చేసేసుకోవాలి. వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి చేసుకోవచ్చును. పెద్దవాళ్ళకైతే 1 లీటర్ వరకు చేసుకోవచ్చును. చిన్నపిల్లలకైతే 1/2 లీటర్, ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. 200 ml నుంచి 100 ml నుంచి 1/2 లీటర్ వరకు మాత్రమే తీసుకోవాలి చిన్నపిల్లలలో. వాటర్ కంప్లీట్ అయింది. అలా డౌన్ చేసి ఇంకా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తాం. సింపుల్, చాలా ఈజీ. అంతే. ఒక 5 నిమిషాలు ఇలా ఉన్న తర్వాత మోషన్ వెళ్ళొచ్చును. ఎనిమా చేసుకోవడం, వాటర్ ఎనిమా చేసుకోవడం చాలా ఈజీ. ప్రయత్నం చేయండి. 1-2 సార్లలో మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.